నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఇస్ మహిజ. వెల్కమ్ టు వైకే మనం ప్రోగ్రామ్. అక్కడ భూమిలో నుంచి వచ్చే నీరు కూల్ డ్రింక్ కలర్లో ఉంటుంది, కొన్ని చోట్ల పాల రంగులో ఉంటుంది. ఎందుకంటే కాలుష్యం కాటు. ఇది తెలిసి జరుగుతున్న కాలుష్యం. ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉంటారు, కానీ ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి పూట విషవాయువుల్ని కూడా గాల్లోకి వదులుతున్నారు. అంటే నిద్రలోనే ఎంతో మంది విషగాలిని పీలుస్తున్నారు. దీని బారి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఇదంతా కృష్ణా జిల్లా జగ్గైపేటలో ఉన్న దుస్థితి. జగ్గైపేట ఆటోనగర్ పరిసరాలు అన్నీ కాలుష్యం కాటుకి గురవుతున్నాయి. ఇక్కడ ఫార్మా, కెమికల్స్, టైర్ల వ్యర్థాలతో ఆయిల్ తయారు చేసే కంపెనీలు సుమారు 7 వరకు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఈ కంపెనీలు తమ వ్యర్థ జలాలను శుద్ధి చేశాకే బయటకు వదలాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది వేరు. ఖర్చు ఆదా చేసుకునేందుకు యాజమాన్యాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా రివర్స్ బోరింగ్ విధానం ద్వారా విషపూరిత రసాయన వ్యర్థాలను మళ్లీ భూమిలోకి పంపుతున్నారు. భూమి పొరల్లో ఉండే గాలిల ద్వారా ఈ రసాయనాలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఇక జగ్గయ్యపేట ఆటోనగర్ కంపెనీల పాపం అక్కడి వారికి శాపంగా మారింది. రసాయనాలు భూమిలో కలవటంతో చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి. ఆటోనగర్ చుట్టూ ఉన్న షేర్ మహమ్మద్పేట, శాంతినగర్, డాంగేనగర్, విష్ణుప్రియానగర్, డివిఆర్ నగర్, ఆర్టీసీ కాలనీ, తిరుమలగిరి లాంటి ప్రాంతాలు డేంజర్ జోన్లో ఉన్నాయి. ఇక్కడ నివసిస్తున్న దాదాపు 15,000 మంది ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంతేకాదు, వీరందరికీ ప్రతి రాత్రి ఓ గండమే. అక్కడ కేవలం నీళ్లు కాదు, గాలిని కూడా వదలటం లేదు. అర్ధరాత్రి దాటితే చాలు కంపెనీల నుంచి రసాయన అవశేషాలతో కూడిన దట్టమైన పొగ గాల్లోకి వదులుతున్నారు. దీంతో ఆయా కాలనీల ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల స్థానికులు ఊపిరితిత్తుల సమస్యలు, కిడ్నీ వ్యాధులు, దీర్ఘకాలిక చర్మ వ్యాధులతో సతమతమవుతున్నారు. మనుషులే కాదు, పెద్ద సంఖ్యలో గేదెలు, ఆవులు, గొర్రెలు, కుక్కలు ఈ కాలుష్య కోరల్లో చిక్కుకొని మృత్యువాత పడుతున్నాయి. జగ్గయ్యపేట ఆటోనగర్ చుట్టుపక్కల వాసులు రోగాల బారిన పడుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. స్థానికులు కాలుష్య నియంత్రణ అధికారులకు పదుల సంఖ్యలో వినతులిచ్చారు. అధికారులు వస్తారు, నీటి నమూనాను సేకరిస్తారు, హడావుడి చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఆ నివేదికలు బయటకు వచ్చిన దాఖలాలు లేవు. కంపెనీ నిర్వాహకుల నుంచి అధికారులకు ముడుపులు అందుతున్నాయని, అందుకే చర్యలు తీసుకోవటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించాలని జగ్గయ్యపేట వాసులు వేడుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ మరింత సమాచారం అందిస్తారు. కుమార్, చెప్పండి, ప్రస్తుతం జగ్గయ్యపేటలో ఉన్న కాలుష్య పరిస్థితి ఏంటి? అక్కడ ఏ విధంగా ప్రజలు బాధపడుతున్నారు? ఈ వివరాలు తెలియజేయండి. జగ్గయ్యపేట ప్రస్తుతం అయితే కాలుష్య కోరలు అయితే మాత్రం చిక్కుందని చెప్పాలి. ప్రస్తుతం అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలంతా కూడా కాలుష్య కోరలు అయితే మాత్రం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొత్తంగా 7 కంపెనీలు ఇక్కడ, అంటే అటు రసాయన కంపెనీ కావచ్చు, అదేవిధంగా తయారీ కంపెనీ కావచ్చు, అదేవిధంగా టైర్లు సంబంధించిన కంపెనీ కావచ్చు, అదేవిధంగా పలు కంపెనీలు, ఒక 7 కంపెనీలు అయితే మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఈ 7 కంపెనీలు కూడా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఉన్నట్టుగా అయితే మనకి దాఖలాలు అయితే ఉన్నాయి. అయితే ఈ కంపెనీలు వ్యర్థాలను శుద్ధి చేశాకైతే మాత్రం వీటిని నీటిలోకి వదలాల్సి ఉంది. కానీ అక్కడ జరుగుతుంది వేరు. అయితే అడ్డదారులు దొక్కుతూ, అదేవిధంగా ఖర్చుకి వెనకాడుతూ రివర్స్ ఏదైతే ఉందో రివర్స్ దాన్ని అయితే మాత్రం ఫాలో అవుతున్నారు వీళ్ళు. రివర్స్ బోరింగ్ విధానం. ఈ బోరింగ్ విధానం ద్వారా చాలా వరకు ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా వాటిని వదలటం వలన ప్రజలకైతే మాత్రం తీవ్ర స్థాయిలో ఈ రసాయనాలు అయితే మాత్రం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఏదైతే వీటిని వదిలినప్పుడు ఈ భూమి పొరలు ఏవైతే ఉన్నాయో వాటి ఖాళీల్లోకి ఈ రసాయనాలు వెళ్ళటం, ఆ తర్వాత నీరు కూడా కలుషితం కావటం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 2 కిలోమీటర్ల మేర కూడా మొత్తం ప్రజానికానికి సంబంధించి ఈ నీటిలో కూడా భూగర్భ జలాల్లో కూడా ఈ రసాయనాలు వెళ్ళటం, వాటిని వీరు తాగటం, జబ్బులు బారిన పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే గ్యాస్ సంబంధించి, అంటే ఏదైతే ఈ రసాయనాలు సంబంధించి తయారీ ఏదైతే ఉందో అక్కడ గ్యాస్ కూడా విడుదలయ్యే పరిస్థితి, దాన్ని కూడా వాళ్ళు గాలిలోకి అయితే మాత్రం నేరుగా వదులుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం వాళ్ళు వ్యాధుల బారిన, అదేవిధంగా ఒక ఒక రకమైన రోగాల బారిన అయితే పడుతున్నారు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఏదైతే ఆటోనగర్ చుట్టూ సంబంధించి, అంటే కొన్ని ప్రాంతాలు, అంటే మనం ఇప్పుడు చూసుకుంటే షేర్ మహమ్మద్పేట కావచ్చు, అదేవిధంగా శాంతి నగరు, డాంగి నగరు, అదేవిధంగా విష్ణుప్రియ నగరు, డివిఆర్ నగరు, ఆర్టీసీ కాలనీ, తిరుమలగిరి,
ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం కాలుష్యం కొరల్లో మగ్గిపోతున్నాయని చెప్పాలి. అదేవిధంగా 15,000 మంది ఇప్పటికే ఆ ఈ ఈ కాలుష్యం సంబంధించి మొత్తం బారిన పడి ఉక్కిరి బిక్కిరి అయ్యారని ప్రస్తుతం అయితే నివేదికలు అయితే అందిస్తున్నాయి. అదేవిధంగా ఇది ఇక్కడతో ఆగిపోవటం కాకుండా అర్ధరాత్రి గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని వదలటం వలన నిద్రలోనే వీళ్ళంతా ప్రజానికం అంతా ఆ గాలిని పీలుస్తూ ఉన్నారు. అదేవిధంగా రోగాల బారిన అయితే పడుతున్నారు. అంతేకాకుండా కాలనీ సంబంధించి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు అంటే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు అంటే ఇప్పుడు రసాయనాలు వాళ్ళు పీల్చుకోవడం వలన ప్రధానంగా దెబ్బతినేవి కిడ్నీకి సంబంధించిన వ్యాధులు అనేవి అటాక్ అవుతాయి. సో వాటికైతే మాత్రం వాళ్ళు బారిన పడుతున్నారు. అదేవిధంగా దీర్ఘకాలిక చర్మ వ్యాధులు అంటే ఈ రసాయనాలు చర్మం మీద బాగా ఎఫెక్ట్ చూపించడం వల్ల వాళ్ళు చర్మ వ్యాధులకు కూడా లోనవుతున్నారు. ఇప్పటికే జగ్గేపేటలో ఈ పరిస్థితిని చూసి కూడా అధికారులు నిమ్మక నేరుతున్నట్టు వ్యవహరిస్తున్నారని కూడా కామెంట్లు ఉన్నాయి. గత కొంతకాలంగా అంటే కొన్ని సంవత్సరాలుగా ఇదే పరిస్థితి అయితే మాత్రం కంటిన్యూ అవుతూ వస్తుంది. కానీ 7 కంపెనీల మీద మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదే కనుక కొనసాగితే రానున్న కాలంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున అయితే మాత్రం ప్రజలైతే మాత్రం దీర్ఘకాలిక వ్యాధులకి లోనయ్యి వాళ్ళ మరణాలు కూడా సంభవించే పరిస్థితి ఉందని చెప్తున్నారు మహిళ. రైట్ కుమార్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో ఈ విషయం మీద చర్చించడానికి డాక్టర్ బొజ్జా సౌమ్య, డెంటిస్ట్ జగ్గైపేట, అదేవిధంగా ధరణికోట వెంకటరమణ, సామాజిక కార్యకర్త జగ్గైపేట, వీరిద్దరూ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే సార్. వెల్కమ్ టు వైకే టీవీ మనం ప్రోగ్రామ్. సార్ వెంకటరమణ గారు, సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ముందుగా ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రస్తుతం జగ్గైపేటలో పరిస్థితి 7 కెమికల్ ఫ్యాక్టరీస్ వర్సెస్ దగ్గర ఒక 70,000 మంది ప్రజలు, ఈ విధంగా ఉంది అన్నట్టు మనం భావించవచ్చా? ఎలా ఉంది సార్ అక్కడ పరిస్థితి, ఎలా ఉంది? నమస్కారం అండి. మీ టీవీ వారికి అదేవిధంగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నా నమస్కారం. అలాగే మీకు ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు అండి. ఎందుకంటే మేడం గారు వినిపిస్తుంది కదండి నా వాయిస్? వినిపిస్తుందండి. ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకు చెప్తున్నామంటేనండి, మీడియా మాకు ఎంతో సహకరిస్తా ఉంది మొదటి నుంచి. ప్రస్తుతం ఉన్నటువంటి దారుణమైన పరిస్థితుల్ని మీరు అందరికీ తెలియజేయడానికి ముందుకు వచ్చినందుకు మీకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నామండి. గడిచిన 20 సంవత్సరాలుగా జగ్గైపేటలో ఈ కాలుష్యంతో అల్లాడిపోతా ఉన్నాం. ముఖ్యంగా ఆటోనగర్ ప్రాంతంలోనండి కెమికల్ ఫ్యాక్టరీస్ తీసుకొచ్చి పెట్టారు. ఇవన్నీ కూడా హైదరాబాద్ లో అక్కడ వాళ్ళు తరిమేస్తే వచ్చినటువంటి ఫ్యాక్టరీస్. వీళ్ళు భూమి లోపలికి వాటి యొక్క ఎఫ్లుయెంట్స్ ని వదిలేస్తున్నారు. బోర్లు తవ్వేసి, గుంటలు తవ్వేసి, బావుల్లాగా తవ్వేసి భూమిలోకి ఆ ఎఫ్లుయెంట్స్ అంటే రకరకాలైనటువంటి ఈ కెమికల్స్ ని అందులో వదిలేస్తున్నారు. అదే విధంగా గాలిలోకి వదిలిపెట్టేస్తా ఉన్నారు ఆ ఎఫ్లుయెంట్స్. మేము అడిగేది ఒకటే, ₹1,00,00,000 పెట్టి ప్లాంట్స్ పెట్టి మీరు ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కి పంపించకుండా భూమిలోకి వదలడానికి కారణం ఏంటి? ఏ 15 లక్షలకో 20 లక్షలకో వీళ్ళు కకృతి పడి వదులుతున్నారని మేమైతే అనుకోవట్లేదండి. వాళ్ళు ప్రపంచానికి చెప్పేది, గవర్నమెంట్ వారికి చెప్పేది ఒక డ్రగ్ తయారు చేస్తున్నాం, ఒక ఫార్మా మెటీరియల్ తయారు చేస్తున్నాం చెప్తున్నారు. వాళ్ళు తయారు చేసేది మాత్రం ఇల్లీగల్ కెమికల్స్ తయారు చేస్తున్నారు. అది నార్కోటిక్సా లేకపోతే ఇంకోటా అనేది మాకైతే తెలియదు, కానీ అవి తయారు చేస్తున్నారు కాబట్టి ఆధారాలు బయటపడకుండా ఉండటానికి భూమిలోకి వదిలేస్తున్నారు. ఆ వదిలేసినప్పుడు ఈ 10 ఏళ్లుగా మేము నెత్తి నోరు కొట్టుకొని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకి, ఏపీఐసి వారికి, జగ్గైపేట మున్సిపాలిటీ వారికి, కలెక్టర్ గారికి ఎన్ని సార్లు ఇచ్చామంటే అన్ని సార్లు ఇచ్చాం. కనీసం ఒక 100 సార్లు ఇచ్చుంటాం కంప్లైంట్స్. కానీ ఏ ఒక్క అధికారి కూడా రావడం లేదు. ఇంకా చిత్రం ఏంటంటేనండి, వచ్చినటువంటి అధికారులు ఆ బోరుల్లో నుంచి వచ్చి ఈ ఆటో నగర్ చుట్టూతా ఉన్నటువంటి సుమారు 5 కిలోమీటర్ల మేర బోరుల్లో నుంచి ప్రస్తుతం యాసిడ్ వస్తుందండి. ఆ యాసిడ్ వాసనని 10 అడుగుల దూరం నుంచి చూసినటువంటి జగ్గైపేట మున్సిపల్ చైర్మన్ గారు మొన్న కక్కుని వాంతులు పడిపోయారు. ఏపీఎస్సీ కమిషనర్ గారి పరిస్థితి అదే పరిస్థితి. అంతక్రితం వచ్చినటువంటి కలెక్టర్ గారి పరిస్థితి అదే పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితులు చూస్తూ ఆ విషయాన్ని మమ్మల్ని పీల్చమని చెప్పేసి 10-15 సంవత్సరాల పై నుంచి అధికారులు నిమ్మకం నేతలు కూర్చుంటారండి. దీనికి ఎలకాలంటే బలమైన శక్తులు ఎవరు? తెలిసి కావాలని పబ్లిక్ మీద ఈ విధంగా కెమికల్ దాడి చేస్తా ఉంటే, కాలుష్య పరిశ్రమలు అంటే కెమికల్ పరిశ్రమలు చేస్తా ఉంటే, కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంటే, కంటి ముందే అన్ని ఆధారాలు ఉంటే ఇంతవరకు యాక్షన్ తీసుకోకుండా మీనమేషాలు లెక్కేస్తా
కెమికల్ ఫ్యాక్టరీలు కూడా ఉండాలి కదండి, వాటిలో కూడా 10 మంది పనిచేస్తారు కదండి అని చెప్పే అధికారులకి, బుద్ధికి జ్ఞానానికి కొన్ని వేల మంది ప్రజలు ఇక్కడ ఉంటున్నారన్న ఆ జ్ఞానం కూడా తెలియటం లేదండి వాళ్ళకి. లక్షల మంది ప్రజల మధ్యలో తీసుకొచ్చి పెట్టారు, కెమికల్ ఫ్యాక్టరీలు ముందు పెట్టలేదండి. జనావాసాల మధ్యలో కెమికల్ ఫ్యాక్టరీలు పర్మిషన్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు? ఇంతమంది ప్రాణాలకి జీవించే హక్కును హరించి వేస్తా ఉంటే ఏ విధంగా మీరు వాళ్ళని ఇంకా చూస్తూ ఊరుకుంటున్నారు? ఎంత అండ రాజకీయంగా, ఎంత అండ అధికారంగా ఉంటే ఈ కెమికల్ ఫ్యాక్టరీలు రెచ్చిపోయి ఇప్పుడు మా మీదే దాడులు చేస్తున్నారు. చిన్న చితక కర్మాగారాల్లో, ఆటోనగర్ లో ఫౌండరీ మిషన్, తర్వాత థ్రెడ్డింగ్, లేకపోతే ఇంకే రకరకాల వైరింగ్ మిషనరీ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కొన్ని వందల మంది 10 సంవత్సరాల క్రితమే షట్టర్లు మూసేసుకొని అలో లక్షణాన్ని ఏడుస్తూ వేరే చోటకు పై బతుకుతున్నారు. ఇవాళ లక్షలు ఖర్చు పెట్టుకొని షట్టర్లు కట్టుకొని చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకొని ఏపీఐసికి డబ్బులు ఇచ్చుకుంటూ బయటకు వెళ్ళి బతకాల్సిన కర్మ. ఈ ఫ్యాక్టరీలో నుంచి అక్కడ ఉన్నటువంటి ఆధారాలు, ఆ బోరుల్లో పాడైపోయినటువంటి నీళ్ళని ఎవరన్నా మళ్ళీ శాంపిల్ తీసుకెళ్లి చేస్తారని బలవంతంగా లోపలికి వచ్చి ప్రత్యేకమైన రిగ్గును తీసుకొని వచ్చి ఆ రిగ్గుతో మొత్తం ధ్వంసం చేసి నీళ్ళన్ని ఎత్తి పారబోసి బోర్లు మోటార్లన్నీ ఎత్తుకుపోతే ఇంతవరకు అధికారులు అటువైపు వచ్చి కన్నెత్తి చూడలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆ బోరు రిగ్గు నెంబర్ తో సహా ఇచ్చేవాడు. ఇంకొకటి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటేనండి, ఈ ఆటోనగర్ పక్క నుంచే హై ప్రెషర్ గ్యాస్ పైప్ లైన్ వెళ్తా ఉంది. ఈ గ్యాస్ పైప్ లైన్ మొత్తం కూడా ఈ భూమిలో నిండిపోయినటువంటి యాసిడ్ లో నానిపోతా ఉంది. ఏ క్షణమైనా అది పగలొచ్చు, తినేస్తుంది. ఆ గ్యాస్ పైప్ లైన్ తినేస్తుంది యాసిడ్. దానికి ఉదాహరణగా ఒక విషయం మా గౌరవ ఎమ్మెల్యే గారి ముందే ఒక ఉదాహరణ కరెంటు డిపార్ట్మెంట్ ఏఈ గారితో ఇప్పించడం జరిగిందండి. 30 సంవత్సరాల పైన రావాల్సినటువంటి కరెంటు తీగలు ఈ ఫ్యూమ్స్ వల్ల, ఈ వెలువడే విష గాలుల వల్ల 5 సంవత్సరాల్లో కరిగిపోయి ఇరిగిపోతుంది. మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉందండి, వారు ఎమ్మెల్యే గారి ముందే చెప్పారు. అలాంటప్పుడు ఈ గ్యాస్ పైప్ లైన్ ని ఎంత స్పీడ్ గా తినేస్తుంది ఆ యాసిడ్. అది చనిపోతే ఆ చుట్టుపక్కల స్కూళ్ళు, పిల్లలు, ప్రజలు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? ఒకసారి మ్యామ్ డాక్టర్ గారు, డాక్టర్ సౌమ్య గారు కూడా ఉన్నారు, ఒకసారి మ్యామ్ తో కూడా మాట్లాడదాం. వెంకటరమణ గారు, మ్యామ్ నమస్తే. మ్యామ్ సార్ చెప్తున్నట్టు చూస్తున్నట్లయితే ఒక్కసారి లోహమే కరిగిపోతుంది, ఒక లోహమే పొల్యూషన్కి తట్టుకోలేకుంటుంది. సాధారణ మనుషులు వాళ్ళ హెల్త్ పరిస్థితి ఎలా ఉంటుంది మ్యామ్? మీరు యాజ్ ఎ డాక్టర్గా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మీరు ఎలాగా అంచనా వేస్తున్నారు? మీడియా మిత్రులకి నా నమస్కారం అండి, ప్రజలందరికీ నమస్కారం. ఎన్నో సంవత్సరాల నుంచి రమణ గారు కూడా దీని మీద పోరాటం చేస్తున్నారు. వాళ్ళందరికీ మద్దతుగా, ప్రజానికానికి మద్దతుగా మేము కూడా దీనిలో పోరాటంలో భాగమయ్యాం. హెల్త్ పరంగా అండి, అక్కడికి వెళ్ళి 5 నిమిషాలు ఉంచుంటే కళ్ళు మంటలు వస్తాయి, వెంటనే బ్రీతింగ్ ప్రాబ్లం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగేవాడి కంటే పీల్చేవాడు ప్రమాదం అంటారు చిన్న సిగరెట్ గురించి. ఇంత భయంకరమైన కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే ఫ్యూమ్స్ పీల్చుకుంటే మొత్తం ఈ రెస్పిరేటరీ సిస్టమ్, ఈ శ్వాసకోశ సిస్టమ్ మొత్తం కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. లంగ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి, డయాలసిస్ సెంటర్లో పేషెంట్స్ పెరిగిపోతున్నారు. మూగజీవాలు ఎన్నో ప్రాణాలు వదులుకున్నాయి. మొన్న మేము మూగజీవాల గురించి కూడా చూసుకున్నాం. కుక్కలు చనిపోవటం, అక్కడ ఉన్న యానిమల్స్ కూడా స్పాట్లో చనిపోతున్నాయి. వాటికి మనం అంటే మనుషులు అంటే ప్రాబ్లం ఇది అని చెప్తాం, మూగజీవాలకి చెప్పే అవకాశం ఉండదు. ఆ వాటర్ తాగటం, ఆ భూమిలో ఉన్న ఇంకిపోయిన నీళ్లు తాగటం, ఆ గాలి పీల్చటం, ఆ క్షణాల్లో ప్రాణాలు వదులుతున్నాయండి. రీసెంట్ గా ఒక ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఈ హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి అక్కడ, ఈ లంగ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హెల్త్ పరంగా చాలా డ్యామేజ్. 24/7 వాళ్ళు పలానా టైంకి గ్యాస్ వదులుతారని కూడా తెలియదు మనకి. ఒక భయంకరమైన స్మెల్ వస్తుంది, తలుపులు మూసుకుని మనం ఇంట్లో కూర్చోవాలి. హాస్పిటల్స్ లో డోర్స్ వేసుకుని లోపల కూర్చున్న పరిస్థితి వస్తుంది. అంత భయంకరమైన పంజెంట్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ ని భరించలేకే డోర్స్ అన్ని క్లోజ్ చేసుకుని లోపల కూర్చోవాల్సి వస్తుంది. ఒక టైం ఉండదండి, అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, పగలు లేదు, సాయంత్రం లేదు. వాళ్ళకి నచ్చిన టైంలో వాళ్ళకి నచ్చినట్టు విచ్చలవిడిగా కెమికల్ ఫ్యాక్టరీస్ గ్యాసెస్ రిలీజ్ చేస్తున్నాయి. అలానే సార్ అన్నట్టు రివర్స్ బోరింగ్ వల్ల భూగర్భ జలాలన్నీ సర్వనాశనం చేసేశారు. మరి ఈ 7 కెమికల్ ఫ్యాక్టరీస్ వాళ్ళ మోచేతి నీళ్లు ఎవరు తాగుతున్నారు? ఇంకా ఇప్పుడు దాకా అంటే ఇన్ని దశాబ్ద కాలం నుంచి పోరాటం చేస్తున్నా దీని మీద ఎందుకు స్పందించట్లేదు? అధికారులకు తెలుసు, ప్రజాప్రతినిధులకు తెలుసు, మరి దేనికోసం?
దేనికోసం ఆగుతున్నాయి, ఇంకా అక్కడి నుంచి ఎందుకు తరలించట్లేదు? రైట్. ఇమీడియట్ గా అవన్నీ అక్కడి నుంచి 7 భయంకరమైన కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మీడియా ప్రతినిధులు వెళ్తుంటే, మొన్న ఒక మీడియా సహోదరులు వేరే మీడియా వాళ్ళు వచ్చి అక్కడికి వెళ్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? ఇప్పుడు మనం నీతిగా న్యాయంగా ఉంటే అవతల వాళ్ళ మీద దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు దౌర్జన్యం చేయాలి? ఎందుకు లోపలికి వెళ్ళనివ్వట్లేదు? సార్ అన్నట్టు వాళ్ళు చెప్తుంది ఒకటి, లోపల తయారవుతుంది ఒకటి. కాబట్టి ఇమీడియట్ గా ముఖ్యంగా ఏపీ స్టేట్ పొల్యూషన్ బోర్డు అండి, పొల్యూషన్ బోర్డు అధికారుల పర్యవేక్షణ ఎందుకు గాలికి వదిలేశారో, ఎవరికి ఏమేమి ముడుతున్నాయో మాకైతే తెలియదు. మా ప్రశ్న మొత్తం స్టేట్ పొల్యూషన్ బోర్డుకి మేము వేస్తున్నాం. వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఫోన్లు వస్తాయండి, మేము కంప్లైంట్స్ పెడతాం, గవర్నమెంట్ కంప్లైంట్స్ పెడతాం, వెంటనే మాకు ఫోన్లు వస్తాయి. సార్ మేము పెనాల్టీ చేశాను సార్, ప్రాణాలు పోతున్నాయండి. ప్రాణాలు పోతుంటే పెనాల్టీలు ఏంటి? ఇదా వాళ్ళు తీసుకునేది? వాళ్ళు ఎందుకు అంత నిమ్మకి నీరెత్తినట్టు ఉంటున్నారు? వాళ్ళకి ఏమి లబ్ధి వస్తుందో మరి, వాళ్ళు దేనికోసం ఇంత వాళ్ళని గాలికి వదిలేస్తున్నారు? ప్రజల్ని గాలికి వదిలేస్తున్నారు, వాళ్ళని మాత్రం చక్కగా వాళ్ళ కెమికల్ ఫ్యాక్టరీస్ రన్ అవుతున్నాయి, ఎటు ఏం పోయినా పర్లేదు. మరి ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇచ్చేది ఇదేనా? ఈ రోజున వాళ్ళ లబ్ధి కోసం తర్వాత తరాల పరిస్థితి ఏంటి? ఇప్పటికే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు, పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, నరకయాతన అనుభవిస్తున్నారు ఆ స్మెల్ వల్ల. వాటర్ పొల్యూషన్ అయిపోతుంది, ఎయిర్ పొల్యూషన్, ఇంకెక్కడండి? ఎలా ఉండాలి ఇక్కడ? ఆరోగ్యపరంగా 100కి 100% ఇది నివాసయోగ్యంగా అయితే లేదు. ఒక ఊరు కనీసం మీరు ఇచ్చే సంక్షేమాలు పక్కన పెట్టండి, గవర్నమెంట్ కైనా ఈ పొల్యూషన్ బోర్డు వాళ్ళకైనా నేను చెప్తుంది ఏంటంటే, సంక్షేమాలతో హ్యాపీగానే ఉంటున్నారు, తింటున్నారు, బట్ట కట్టుకుంటున్నారు, సంక్షేమాలు తీసుకుని వాడుకుంటున్నారు. కానీ అసలు మనిషి బతకాలంటే గాలి, నీరు, అది లేకుండా ఎందుకండి ఈ సంక్షేమాలు? ఎందుకు ఈ పథకాలు? ఎందుకు ఇంత పెద్ద ఇండస్ట్రీస్? నేనంటుంది ఫస్ట్ మినిమం మనిషి బతకాలంటే వాటర్, ఎయిర్, దాన్ని ప్యూరిఫైగా ఉంచండి. ఇమ్మీడియట్ గా ఆ కెమికల్ ఫ్యాక్టరీస్ అయితే తీసేయాలండి ఆటోనగర్ లో. మేము మీడియా పూర్వకంగా మా ప్రజలందరి తరపున నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, ఇమ్మీడియట్ గా తరలించండి వాటిని. ఎవరి మోచేతి నీళ్ళ కోసం ఎవరు వాటిని అక్కడ ఉంచి ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. రైట్ రైట్ వెంకటరమణ గారు, అంటే ఇప్పుడు మ్యామ్ చెప్పినట్టు పెనాల్టీ వేస్తున్నామని చెప్తున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు వెహికల్ ఒక బండి వేసుకెళ్తాము, రాంగ్ రూట్లో వెళ్ళినా, ఓవర్ స్పీడ్ వెళ్ళినా పెనాల్టీ వేస్తారు. 1 టైం 2 టైమ్స్, ఇంకొకసారి పెనాల్టీ కట్టకపోయినా రిపీట్ అవుతుంటే ఖచ్చితంగా బండి సీజ్ చేయటమో సంథింగ్ ఏదో ఒక చర్య అయితే తీసుకుంటారు అధికారులు. ఈ విధమైనటువంటి చర్యలు, పెనాల్టీ వేయటం ఒక్కటేనా, లేదంటే ఈ విధమైన చర్యలు తీసుకునే విధంగా అధికారులు ఏమన్నా వాళ్ళ చూపిస్తున్నారా? అసలు అటువంటి చర్యలే లేవా? సార్ మ్యూట్లో ఉంది మీ వెంకటరమణ గారు, అన్మ్యూట్ చేయండి. ఓకే అండి, రైట్ సార్, కంటిన్యూ. ఓకే అండి, రైట్ సార్, కంటిన్యూ. ఓకే. అధికారులు కానివ్వచ్చండి, పాలకులు కానివ్వచ్చండి, మీ కళ్ళ ముందే షేర్మోద్పేట విలేజ్ లో స్కూల్ పిల్లలు ఈ గ్యాసెస్ వల్ల గాలి తగిలి కళ్ళు తిరిగి కింద పడిపోయి కోమాలో కట్టే పరిస్థితులు హాస్పిటల్ పాలవుతుంది. ఓకే. ఇదే జగ్గయ్యపేటలో ప్రస్తుతం కూడా అనేక మంది పసిపిల్లలు కళ్ళు తిరుగుతున్నాయి, కింద పడిపోతున్నారు, వాళ్ళు వాంతులు అవుతున్నాయి, తల తిరిగిపోతుంది. సాక్షాత్తు చైర్మన్ పరిస్థితి అదే, అందరి పరిస్థితి అదే. పసిపిల్లల జీవితాలతోటి ఈ విధంగా ఆడుకుంటా ఉంటే, మీకోసం మేమున్నాం, మా ప్రాణాలు అడ్డవేస్తామని చెప్పేసి అధికారాల్లోకి వచ్చినటువంటి పాలకులు గాని, అధికారులు గాని చాలా స్పష్టంగా మేము అడుగుతున్నామండి. మీరు కావాలనే ప్రజలను చంపడానికి కెమికల్ ఫ్యాక్టరీలకి పూర్తి స్థాయి హక్కులు ఇచ్చి వాళ్ళు చెప్పినట్టు మీరు వింటున్నారు తప్ప, మీరు చెప్పినట్టు మీ పరిపాలనా విధానం ప్రకారం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కెమికల్ ఫ్యాక్టరీస్ వాళ్ళు లేవండి. ట్యాంకర్లతో యాసిడ్ తీసుకెళ్లి కృష్ణా నదిలో కలిపేస్తే, ఎక్కడ జగ్గేపేట రక్షిత నీటి పథకం పక్కనే కృష్ణా నదిలో కలిపేస్తే, ట్యాంకర్ ని పట్టుకొని పోలీస్ స్టేషన్ లో ఇస్తే ఆ ట్యాంకర్ ని ఇవాల్టి దాకా కూడా ఏమీ చేయలేకపోయారు పోలీసులు గాని, అధికారులు గాని. కనీసం మీకోసమే మేమున్నామని చెప్పే నాయకులు ఇవాళ వచ్చి ప్రజల కోసం ఆ కెమికల్ ఫ్యాక్టరీలు ఎందుకు తీయించలేరు? మీరన్నట్లుగా ఒక చిన్న తప్పు చేస్తేనే డ్రైవింగ్ లోనో ఇంకెక్కడో 2-3 సార్లు చూసిన తర్వాత ఆ బండిని సీజ్ చేస్తారే. 20 సంవత్సరాలుగా రిపీటెడ్ న్యూసెన్స్ చేస్తూ, ప్రజల ప్రాణాల మీదగా తెస్తూ, ప్రజలు చనిపోతూ ఉంటే, జంతువులు చనిపోతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారే. దీన్ని సీజ్ చేయాల్సిన అవసరం లేదా? ఏ చట్టాలు అడ్డుకుంటున్నాయండి? ప్రతి చట్టం కూడా ప్రజల యొక్క ప్రాణం తర్వాతే ఏదైనా చాలా స్పష్టంగా చెప్తుంది కదా.
Yes. అక్కడ చనిపోతున్నటువంటి జంతువులకి ఫోరెన్సిక్ ల్యాబ్కి ఎందుకని పంపించరు? హార్ట్ అటాక్ ఏదో ఒకటి అని చెప్పేసి సింపుల్ గా సెటిల్మెంట్ చేసుకొని వాళ్ళ కుటుంబాలకి ఒప్పజెబుతున్నారు, చీకట్లో పంపించేస్తున్నారు ప్రపంచానికి తెలియకుండా. ఎందుకు చేయాల్సి వస్తుంది? అధికారులు అడుగుతున్నాం, ఇప్పటిదాకా ఎన్ని బ్లాస్టింగ్లు జరిగినాయి, అక్కడ ఎన్ని బాయిలర్లు పేరిపోయినాయి, ఎంతమంది చనిపోయారు, మీ రిపీటెడ్ ఇన్స్పెక్షన్స్ లో ఎన్నిసార్లు ఈ ప్రమాదాలు జరిగినాయి చెప్పమంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి ఒక్కడు కూడా నోరిపడు. పోనీ వాళ్ళు వచ్చి ఇక్కడ గుక్కెడు నీళ్లు తాగమంటున్నాం మేము, మా బోరులో మమ్మల్ని బతకమంటున్నారు కదా, ఆ బోరులో నీళ్లు ఒక గుక్కెడు తాగమంటున్నాం మేము. ఆ ధైర్యం చేసే సత్తా లేక, ఇందాక మేడం గారు చెప్పినట్టుగా ఏ మోచేతి నీళ్లకి మీరు మా మీద కేసులు కూడా పెట్టుకోండి, మేము ధైర్యంగా చెబుతున్నాం, మా ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు మాకు. ఏ మోచేతి నీళ్ళకి మీరు అలవాటు పడ్డారో, ఆశపడ్డారో, బతుకుతున్నారో నీచంగా, మా ప్రాణాలను ఎందుకు పణంగా పెట్టాలి? జగ్గయ్యపేట ప్రజలు ఖచ్చితంగా కళ్ళు తెరుస్తున్నారు. మీకు బుద్ధి చెప్పే రోజులు చాలా తొందరలోనే ఉన్నాయని అధికారులకు చెప్తున్నాం, పాలకులకు కూడా చెప్తున్నామండి. 20 సంవత్సరాలుగా మా ప్రాణాలు పోతున్నాయి, షట్టర్లు మూసేసుకుని ఎక్కడికి వెళ్ళి బతుకుతున్నాం. మాకు జగ్గయ్యపేటలో ఒక ఎండి డాక్టర్ దొరకడం రాత్రి 9 దాటితే, కానీ డయాలసిస్ సెంటర్ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తుంది. 2500 సైకిల్స్ జరుగుతున్న డయాలసిస్ ప్రతి ఒక్క నెల జగ్గయ్యపేటలో. ఇది అత్యంత ప్రమాదకరమైన అలార్మింగ్ సిచ్యువేషన్ మీరు గమనించండి. విజయవాడ అంటే క్యాన్సర్ కేసుల నుంచి జగ్గయ్యపేట కేసులు ఎక్కువ ఉంటుంది, హార్ట్ అటాక్ కేసులు జగ్గయ్యపేటలో ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకు? వీటి మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదా ప్రభుత్వానికి కానీ, నాయకులకు కానీ, అధికారులకు కానీ? అసలు కళ్ళ ముందు యాసిడ్ పొంగి పొరుగుతా ఉంటే భూమిలో నుంచి 5 కిలోమీటర్ దూరం, ఎక్కడికి జగ్గయ్యపేట సెంటర్ లో ఉన్నటువంటి ఇళ్లలో, అపార్ట్మెంట్ లో నిద్రపోయే వాళ్ళు కూడా వాళ్ళు బయటకు వచ్చి పరిగెత్తి ఏంటంటే ఏం జరుగుతుందో తెలియని ఈ పరిస్థితి. అర్ధరాత్రి నిద్రలో ఊపిరందక ఎటు పోవాలో తెలియక రోడ్ల మీదకి పరిగెత్తుకు వస్తున్న పరిస్థితి, ఆడపిల్లలు, పసిపిల్లలు. సౌమ్య గారు, దారుణమైన పరిస్థితి కళ్ళ ముందు కనపడతా ఉంటే నిమ్మక నీరు ఎందుకు కొనుక్కుంటున్నారు? సౌమ్య గారు, ప్రజా ఆగ్రహాన్ని చవి చూసే రోజులు వస్తున్నాయండి. అధికారులు, పాలకులు గుర్తుపెట్టుకోండి. వెంకటరమణ గారు అన్నట్టు ఇప్పుడు డయాలసిస్ గురించి మాట్లాడుకున్నాం. డయాలసిస్ ఒక యూనిట్ సరిపోక ఇంకో యూనిట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అసలు ఎలా మేము అంటే ఒక డయాలసిస్ స్టేజ్ వరకు రావటం అనేది కిడ్నీ ఫెయిల్యూర్ చాలా ఎక్కువగా ఉంటే తప్పించి అంతవరకు రారు. ఈ పొల్యూషన్ వల్ల అంతవరకు వెళ్తున్నారంటే అది బాడీ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? మేడం, పీల్చే గాలి పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, లాట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ కిడ్నీస్, లంగ్స్ అండ్ హార్ట్. కిడ్నీస్ లో విపరీతమైన ఎఫెక్ట్ అయిపోయి పేషెంట్స్ అందరూ, కిడ్నీ పేషెంట్స్ ఎక్కువైపోయి డయాలసిస్ సెంటర్కి వెళ్తున్నారంటే ఒక యూనిట్ సరిపోవట్లేదు. ఇప్పుడు ఇంకో దానికి మళ్ళీ రెడీగా ఉంది, ఇంకో డయాలసిస్ సెంటర్ వస్తుంది. జగ్గయ్యపేట కెమికల్ ఫ్యాక్టరీస్ తీరు ఏ పొల్యూషన్ తగ్గించదు, కానీ డయాలసిస్ సెంటర్స్ మాత్రం పెరిగిపోతాయండి. దానికి కారణం ఏంటి? జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఇది అధికారులకు తెలుసు, ప్రజాప్రతినిధులకు తెలుసు, అందరికీ తెలుసు. దానికి సొల్యూషన్ ఎవరి దగ్గర ఉంటది? మేం మాట్లాడితేనో, రమణ గారు మాట్లాడితేనో సొల్యూషనా, లేదా ప్రజాప్రతినిధులు భుజాల మీద వాళ్ళు ఈ సమస్యని వేసుకుని వాళ్ళు ముందుకు తీసుకెళ్తే సమస్య పరిష్కారం అవుతుందా? ఒక సమస్య ఇది అని మేము విన్నవించుకోగలం మీడియా సముఖంగా, కానీ దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులది. అలానే గవర్నమెంట్ హోదాల్లో కూర్చుని హ్యాపీగా ఏసీ రూముల్లో కూర్చుంటారు చూడండి పొల్యూషన్ బోర్డు అధికారులు, వాళ్ళది. ఏసీ రూముల్లో 4 గదుల మధ్యలో కూర్చుని నెలకి జీతాలు పడుతున్నాయిగా హ్యాపీ అనుకుని ఫోన్లు వచ్చిన వెంటనే కంప్లైంట్స్ వస్తాయి, ఫోన్లు చేస్తారు. సార్ మేము చేశాం సార్, అయిపోయింది సార్, పెనాల్టీ వేసాం, అయిపోయిందండి. ఇంకా మా చేతిలో లేదండి, ఇది సెంట్రల్ పొల్యూషన్ బోర్డు అంటారు. ఏమండి, సెంట్రల్ పొల్యూషన్ బోర్డు వాళ్ళు రావాలంటే స్టేట్ పొల్యూషన్ వాళ్ళు కంప్లైంట్స్ పైకి పంపించాలి. వీళ్ళు ఇక్కడ దేనికి పంపించట్లేదు? ఎందుకు ఆగుతున్నాయి ఇక్కడ? స్టేట్ పొల్యూషన్ బోర్డు ఎందుకండి? స్టేట్లు మొత్తం ఎత్తేసి ఓన్లీ సెంట్రల్ పొల్యూషన్ బోర్డు పెట్టుకోమనండి. స్టేట్ తో పని లేదు కదా, ఇంకా డైరెక్ట్ గా అందరూ సెంటర్ కే పెట్టుకుంటాం కంప్లైంట్స్. మేము ఒక స్టేట్ కి ఒక పొల్యూషన్ బోర్డు ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాడికి పొల్యూషన్ బోర్డు ఉంది కదా, అక్కడి నుంచి ఎందుకు ఏ స్టెప్స్ రావట్లేదు? పెనాల్టీ పరిష్కారమా? మేము ఇప్పటికీ అడుగుతుంది అదే. ప్రాణాలు పోతుంటే పెనాల్టీలు అంటున్నారు, అది కరెక్టేనా? ఇప్పుడు ఎప్పుడు నేను చెప్పే విషయం ఒకటే, ఒక ప్రాబ్లం ఉందంటే దానికి ఒక సొల్యూషన్ ఉంటది, ఒక ప్లాన్ ఏ, ప్లాన్ బి అని మనం అదైతే బాగుంటుందా, ఇదైతే బాగుంటుందా అని ప్లాన్ చేసుకుంటాం. కానీ మనకి ఉన్నది ఒకే ఒక్క ప్లానెట్, ఆ భూమిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. భూగర్భ జలాలను నాశనం చేసేస్తే ఈ రోజున భవిష్యత్ తరాలకి ఏమిస్తారు? భవిష్యత్ తరాలకి ఏమిస్తారండి? మనుషులు ఉంటేనే వాళ్ళకి ఏమన్నా మనం చేస్తాం.
జెనెటిక్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. ఆ గాలి పీల్చడం వల్ల, వాటర్ పీల్చడం వల్ల బాడీలో జెనెటికల్ గా చేంజెస్ వస్తున్నాయి. జెనెటిక్ చేంజెస్ వస్తున్నాయి అంటున్నా సరే పట్టించుకోకుండా నిమ్మక నీరెత్తినట్టు ఉంటున్నారంటే దేనికోసం? ఎవరి లబ్ధి కోసం? ప్రజలు ముఖ్యమా, మీకు 7 కెమికల్ ఫ్యాక్టరీస్ ముఖ్యమా? మేము ప్రశ్నిస్తుంది అదే. వాళ్ళకి అన్ని సమస్యలు తెలుసు, తెలియని వాళ్ళు కాదు. మరి దానికి సమస్య పరిష్కారం ఎక్కడుంది? ఎవరు చేయాలి? రాజకీయ నాయకులు పట్టించుకోవాలి దాన్ని, అలానే గవర్నమెంట్ అఫీషియల్స్ పట్టించుకోవాలి. కలెక్టర్ గారు మెయిన్ కలెక్టర్ గారు ఆయన తలుచుకుంటే జిల్లా మొత్తానికి ప్రథమ పౌరుడు. మీడియా ముఖంగా నేను చెప్తున్నానండి, ఆయన తలుచుకుంటే క్షణం పని ఏదైనా సరే. మేము విజ్ఞప్తి చేస్తుంది అదే, కలెక్టర్ గారికి కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, పొల్యూషన్ బోర్డు వాళ్ళకి కానీ, దయచేసి ఆ కెమికల్ ఫ్యాక్టరీస్ అక్కడి నుంచి తీపించి జగ్గయ్యపేట ప్రజలు గాలి ఊపిరి పీల్చుకునేటట్టు చేయండి. మీరు మాకు అంతకు మించి చేసే లబ్ధేం లేదండి. ప్రశాంతమైన మంచి ఎయిర్ మాకు ఇవ్వండి చాలు. భూగర్భాన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. దాన్ని సర్వనాశనం చేసి వదిలేశారు, ఇక్కడతో ఆపండి. ఎస్ వెంకటరమణ గారు, అంటే ఇప్పుడు మేడం అన్నట్టు అంటే ఎమ్మెల్యే దృష్టికి కానీ కలెక్టర్ దృష్టికి కానీ ఆబ్వియస్లీ తీసుకొచ్చే ఉంటారు. వారి రియాక్షన్ ఎలా ఉందండి? ఎస్పెషల్గా ఎమ్మెల్యే గారు ఏ విధంగా స్పందించారు దీని మీద? 6 సంవత్సరాల క్రితం నేను జేడి లక్ష్మీనారాయణ గారు ఇద్దరం కలిసి అప్పుడున్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని. ఓకే. ఆ తర్వాత ఆర్డీ గారి దగ్గరికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత మళ్ళా వెళ్ళేవాడిని. ఓకే. ఇట్లా గడిచిన 15 సంవత్సరాల కలెక్టర్ల దగ్గరికి కానివ్వండి, పొల్యూషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి కానివ్వండి, మేము కంప్లైంట్స్ తీసుకుని వెళ్ళటం కనీసం 10-15 సార్లు జరిగిందండి. వాళ్ళు వచ్చి చూడటం కూడా జరిగింది. అలాగే ఇక నాయకులు అంటారా, అందరికీ తెలుసండి. పోయినసారి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అప్పుడు నాయకులు సామలేని ఉదయభాను గారు జిల్లా స్థాయి అధికారులందరినీ పిలిచి మీటింగ్ పెడితే మేము ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తే కొంతమంది అధికారులు పాపం కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళ మీద ఎంతో జాలితోటి, ప్రేమతోటి, కరుణతోటి మాట్లాడారు. మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. అప్పుడు పూర్తి స్థాయిలో వీటిని 5 నెలల్లో మొత్తం మూస్తామని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు 6 సంవత్సరాలు. మొన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే గారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు శ్రీరామ్ రాజగోపాల్ గారు, వారు కూడా దీన్ని అమ్మటే దీని సంగతి ఏంటో తేల్చేస్తామని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సంగతి తెరవడం దేవుడు ఎరగండి. కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళు మేము కంప్లైంట్ పెడుతున్నాం అని చెప్పేసి మా ఫ్యాక్టరీలోకి దూరి, మా ఇండస్ట్రీలోకి దూరి వాటిని ధ్వంసం చేస్తే, ట్రెస్ పాసింగ్ చేస్తే, ప్రొవకేషన్ చేస్తే కనీసం పోలీసులు కేసు ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ కట్టలేదు. మా దొడ్లోకి దూరినటువంటి వాళ్ళ పేరుతో సహా ఇచ్చాం మేము. ఇంటిగ్రీన్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి రవికుమార్ కానివ్వండి, తర్వాత శశికాంత్ అనే వ్యక్తి కానివ్వండి, వాళ్ళందరూ రౌడీయిజం చేస్తా ఉంటే రడ్డు మొక్కలు వేసుకొని వచ్చి పోలీసులు కనీసం పట్టించుకోలేదండి ప్రజల మీదకి వస్తే. అంటే ఇక్కడ ఎవరెవరి పాత్ర ఉంటే పోలీసులు అలా నోరు మూసు కూర్చుంటారండి ప్రజల మీద పడిపోతే? ప్రజల్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు వీళ్ళే తీసుకొస్తున్నారు. మా కుటుంబాలు పాడైపోతున్న తర్వాత, మా ప్రాణాల మీదకే వచ్చిన తర్వాత మేము ఏ లా అండ్ ఆర్డర్ కి బెండ్ అయి మేము ఇంకా దండాలు పెట్టుకుంటా తిరగాలి? అంటే చట్టాలు ఓన్లీ ప్రజల కోసమేనా? ఈ బలవంతులైనటువంటి రౌడీ ముఖల కోసం చట్టాలు లేవా అండి ఈ దేశంలో? దీని పట్ల లోక్ అదాలత్ లో కూడా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ ప్రథమ పౌరుడు జగ్గయ్యపేటకి ఆయనే కళ్ళు తిరిగి కక్కు అని పడిపోయాడు. ఇది ఒకసారి వాసన చూస్తే. మరి రోజు వాసన చూసుకుంటే బతుకుతున్నాం అదే ప్రాంతంలో. మా పరిస్థితి ఎస్ సార్, దీని పట్ల లోక్ అదాలత్ లో కూడా కేసు వేయటం జరిగిందని సమాచారం ఉంది. అప్పుడు ఏ విధంగా స్పందన వచ్చింది? లోక్ అదాలత్లో కేసు వేసామండి. లోక్ అదాలత్లో కేసు వేస్తే వాళ్ళందరూ కూడా ఏపీఎస్సీ తరఫున ఒక లాయర్ గారు వచ్చారు, తర్వాత పొల్యూషన్ బోర్డు తరఫున వచ్చారు, వీళ్ళందరూ కూడా వచ్చారండి. వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటి అంటే చివరికి ఏతావాత మేము చూపుకుంటే ఎవిడెన్స్ ప్రకారం అడ్మిట్ అయ్యారు. పొల్యూషన్ భయంకరంగా జరుగుతుందని అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన తర్వాత లోక్ అదాలత్ వాళ్ళు పరిష్కారం దిశగా ప్రయత్నం చేయమంటే వాళ్ళ పరిష్కారం దిశగా ప్రయత్నం చేయకుండా రౌడీయిజం దిశగా ప్రయత్నం చేస్తున్నారు. రౌడీయిజం చేసి నోరు గుప్పించాలని చూస్తున్నారు. పోలీసులు వాళ్ళకి పూర్తి అండ. ఒక్క నాయకులు కూడా పిలిచి ప్రజల కోసం అండగా నిలబడతామని చెప్పే నాయకులు వాళ్ళని పిలిచి ఒక్కడు కూడా గట్టిగా చెప్పట్లేదు. ప్రజలే కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లోని పదే మేము చెప్పడానికి కారణం అదేనండి. చట్టాలు మాకేనా, వాళ్ళకి వర్తించవా? రైట్. ఒకసారి సౌమ్య గారు, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎస్పెషల్గా పెట్స్ కూడా బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి అన్నారు. మనుషులతో పాటు, హ్యూమన్తో పాటు పెట్స్ కూడా. ఇప్పుడు అంటే యాజ్ ఎ డెంటిస్ట్గా అంటే నేను మామూలుగా జనరల్గా అడుగుతున్నా, ఒక కూల్ డ్రింక్ తాగితేనే మన టీత్ ఎనామిల్కి ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉంటే ప్రాబ్లం జరుగుతుంది, చిన్నగా అరిగిపోతుంది అనేది తెలుసు. యూజువల్గా బోన్స్కి కూడా చాలా ప్రాబ్లం అని కూడా తెలుసు. అలాంటిది అది చాలా మైల్డ్ కెమికల్ ఉంటుందో లేదో కూడా మైల్డ్ అమౌంట్ ఉంటుంది. అలాంటిది ఇంత కెమికల్ వాటర్ అనేది ఎస్పెషల్గా పిల్లల్లో
అంటే అప్కమింగ్ జనరేషన్ వాళ్ళే కాబట్టి పిల్లల్లో దీని రిజల్ట్ ఎలా ఉంటుందండి? నేను ఇందాక చెప్పాను మేడం ఆల్రెడీ, దీనివల్ల చాలా జెనెటికల్ చేంజెస్ వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు మీరు రీసెంట్ గా చూస్తున్నారు, గర్ల్స్ ఎస్పెషలీ బ్రాయిలర్ చికెన్ తింటే వాళ్ళకి ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది. ఎస్ ఎస్. సో ఇవన్నీ జెనెటికల్ చేంజెస్. అట్లా అది కొంతవరకు ఓకే, మనం తీసుకునే డైట్ వల్ల, పేరెంటల్ కేరింగ్ వల్ల మనం దాని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఎస్. కానీ తాగుతున్న వాటరు, పీల్చే గాలి, ఎంటైర్ జెనెటికల్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. బాడీ మొత్తం మెటబాలిజం చేంజ్, జెనెటికల్ చేంజెస్ వచ్చేస్తే ఒక అవయవానికి కాదు ఇది ఎఫెక్ట్, కంప్లీట్ ప్రతి ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడుతుందండి. రైట్. కంప్లీట్ చేంజెస్, బ్రెయిన్ దగ్గర నుంచి కంప్లీట్ న్యూరలాజికల్ చేంజెస్ వస్తున్నాయి, లంగ్స్ చేంజెస్ వస్తున్నాయి, కిడ్నీస్, అన్ని రకాల ఎఫెక్ట్స్, స్కిన్ డ్యామేజ్ జరుగుతుంది. ఒక చిన్న చుక్క పడితేనే చేతి మీద అక్కడ కెమికల్ మీకు యాసిడ్, వెంటనే మొత్తం బర్న్స్ అవుతాయి. సో కంప్లీట్ బాడీ చేంజెస్, కెమికల్ చేంజెస్, జెనెటికల్ చేంజెస్ వస్తున్నాయి. సో అలా జెనెటికల్ చేంజెస్ వస్తే తర్వాత జనరేషన్స్ ఇక్కడ బతకడానికి ఉండరు, ఎవరు మనుషులు ఉండరు ఇంక ఇక్కడ. అప్పుడు ఓన్లీ కెమికల్ ఫ్యాక్టరీస్, ఇదంతా ఒక మూవీస్ లో చూపించినట్టు దూరంగా అంతా మసి పట్టేసి ఒక డెడ్ ఏరియాలో కనిపిస్తుంది తప్ప మీకు మీరు చెప్తుంటే కూడా నాకు అది జగ్గయ్యపేట ప్రజాప్రతినిధులు మరి అప్పుడు ఎవరిని పాలించుకుంటారో ఏంటో నాకైతే తెలియదు, కానీ ప్రజలైతే బతికే ఈ నివాసాల్లో అనిపించట్లేదు ఇక్కడ రాను. పొల్యూషన్ టూ మచ్ ఉందండి. ఎవరు అవునన్నా కాదన్నా పొల్యూషన్ టూ మచ్ ఉంది. మరి దీనికి చర్యల కోసం, ఈ సమస్య కోసం ప్రజలు పోరాడతారు. ప్రజలు ఓకే, ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నాం దేనికోసం? ఇంకా మేము రోడ్ల మీదకి వెళ్ళి రాస్తారోకలు చేయడానికి, మేము డిబేట్లో కూర్చుని మాట్లాడడానికి కాదు కదా. వాళ్ళు ప్రజల దగ్గరికి రావాలి. ఆయన కూడా మీతో సపోర్టింగ్ చేస్తామండి, మేము మీతో పాటు ఉంటాము. మొన్న అన్నారు, మీరు ధర్నా చేస్తే మేము వచ్చి మీకంటే ముందే కూర్చుంటాం అని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు. మొన్న మేము రాస్తారోకో చేసినప్పుడు ఆయన వచ్చి మీరు ధర్నా చేస్తారంటే మీతో పాటు మేము వచ్చి మీతో పాటు కూర్చుంటామమ్మా, ఈసారి మేము ఎప్పుడైనా మీకు సపోర్టింగే, మీకు రెడీగా ఉంటాం అన్నారు. అంటే ఒక ఎమ్మెల్యే గారు వచ్చి ఒక సమస్య మీద రాస్తారోకోలో కూర్చుంటాం అని మాతో అన్నారంటే అది ఎలాంటి సమస్య వాళ్ళకి తెలుసు కదండి. ఇప్పుడు ప్రజలతో మమేకమయ్యి మేము మీతో ముందు కూర్చుంటాం, మేము కూడా మీతో పాటు ధర్నాల్లో కూర్చుంటాం, మీరు ఏదంటే అది చేస్తాం అని చెప్పి అంటున్నారంటే సమస్య ఉంటేనే అంటారుగా. మరి ఆ సమస్య పరిష్కారం ఎవరు చేయాలి? డెఫినెట్లీ వాళ్ళు హై లెవెల్ కి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత మరి అక్కడ ఎందుకు ఆగిపోతుంది? మరి ఏం జరుగుతుంది అనేది ఒకటండి. నేను చెప్పేది అయితే ఒకటే, ధర్మో రక్షతి రక్షితః. ఈ రోజు మీరు ప్రజల్ని మభ్యపెట్టినా, ఎవరిని మభ్యపెట్టినా ధర్మం ఒకటి ఉంటది. మీకు ఇచ్చింది ఏదైనా సరే ధర్మంగా నిర్వర్తిస్తే రేపు చక్కగా ఉంటది లైఫ్. లేదు అనుకోండి, ఏం జరుగుద్ది అనేది మనం రామాయణ మహాభారతాల్లో చూసాం. ఇది కలియుగం, వెంటనే ఎఫెక్ట్ పడుతుంది ఎవరికైనా సరే. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరి పనులు వాళ్ళు, అధికారులైనా ఏసీ రూములో కూర్చోవడం కాదు, ఎవరైనా సరే ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తేనే భవిష్యత్తు ఉంటుందని ఖచ్చితంగా నేను చెప్తాను. నేను బల్ల గుద్ది చెప్తే ఈ విషయం మాత్రం. ఎస్పెషల్గా ఈ ప్రాబ్లం వల్ల జగ్గయ్యపేటలో ఉన్న ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ వల్ల మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ని ఎవరైనా మీరు చూడటం కానీ ట్రీట్ చేయటం కానీ జరిగిందా? ఎస్పెషల్గా ఈ డిజీజ్, పొల్యూషన్ వల్ల వచ్చే డిజీజ్ తో. వాటర్ పొల్యూషన్ అంటే మాకు జనరల్ గా యాజ్ ఎ డెంటిస్ట్ గా మాకు ఎక్కువ ఫ్లోరోసిస్ కేసెస్ వస్తాయండి. సో ఫ్లోరిన్ వాటర్ అనేది మీ నోయింగ్ లో కూడా, మీ సర్కిల్ లో ఉంటారు కదా యాజ్ డాక్టర్ సర్కిల్ లో, కానీ మీ నోయింగ్ లో ఏమైనా తీవ్రమైన కేసెస్ ఎఫెక్ట్ అండి. ఎయిర్ వేస్ జగ్గయ్యపేట ప్రజల్లో ఉన్నంత ఈ ఎయిర్ వే, శ్వాసకోశ సమస్యలు ఎక్కడ చూడరు మీరు. ప్రతి పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి విపరీతం, అంటే నార్మల్ సిటీస్ లో కూడా ఉండదు, ఈవెన్ ఢిల్లీలో కూడా ఉంటుందో లేదో నేనైతే చెప్పలేనండి. విపరీతమైన హైలీ పొల్యూటెడ్ ఏరియా ఢిల్లీ. కానీ ఢిల్లీలో కూడా ఇంత ఇన్ఫెక్షన్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ జగ్గయ్యపేటలో మాత్రం ఎంతో మంది నాతో అన్నారు, నా ఫ్రెండ్స్ డాక్టర్స్ ఎంతో మంది, ఇక్కడ ఉన్నంత ఎయిర్వేస్ ఎఫెక్ట్ ఎక్కడా జరగదు. పిల్లలు డాక్టర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, పీడియాట్రిషియన్స్ చాలా మంది చెప్తూ ఉంటారు. కంటిన్యూస్ ఎఫెక్ట్ లంగ్స్ పిల్లలకి, కంటిన్యూస్ ఎఫెక్ట్ ప్రొవోకింగ్. దానివల్ల ఇందాక సార్ అన్నట్టు ఏదైనా సరే కంటిన్యూస్ ఎఫెక్ట్ ఉంటే నెక్స్ట్ స్టేజ్ క్యాన్సర్. స్మోకింగ్ ఎందుకు ఆపమంటారండి? నెక్స్ట్ స్టేజ్ క్యాన్సర్. అది ఎంత భయంకరమైన స్టేజ్ లో ఉందో వాళ్ళకి అర్థం కావట్లేదు. మరి తెలిసి కూడా చేయట్లేదు అంటే ఎవరి మోచేతి నీళ్ళ కోసం అని చెప్పి నేను ప్రశ్నించింది అందుకే. ఇప్పుడు సమస్య ఉంటుందండి, పరిష్కారం ఉండదా? పరిష్కారం లేకపోతే అది సమస్యే కాదు. అంటే పరిష్కారం ఉండి కూడా చేయట్లేదు, మా దగ్గర సమాధానం లేదు. మేము సమస్యని మీ మీడియా ముఖంగా చెప్పగలం, కానీ పరిష్కారం ఉంటే మీ ముందు కూర్చోం కదా, పరిష్కారం చేసి వచ్చి కూర్చుంటాం మేము ముందు. ప్రజల సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు ఉంది. అలానే గవర్నమెంట్ అఫీషియల్స్ కి 100% ఉంది. పెనాల్టీలతో తీరిపోయే సమస్య కాదు ఇది.
మీరు సెంట్రల్ పొల్యూషన్ బోర్డుకి ఏం చేస్తారో ఏం చెప్తారో దానికి ఎలా ప్రొసీడ్ చేయాలో చెప్పండి. పబ్లిక్ గా పిలవండి ప్రజానికాన్ని, లేదా మీరు పబ్లిక్ లోకి రండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు వచ్చి మాతో పాటు కూర్చుని నేను మీతో పాటు ధర్నా చేస్తా అంటున్నారంటే అది ఎంత సమస్య అయితే ఆ మాట అంటారు ఆయన. మరి దానికి ఎందుకు జరగట్లేదు పరిష్కారం? రైట్ వెంకటరమణ గారు, అంటే ఆల్రెడీ దగ్గరలో ఉన్న ఆ వాసన భరించలేక కానివ్వండి, అక్కడ కంటిన్యూగా ఉండలేక కానివ్వండి, చాలా వరకు ఒక 100కు పైగా చిన్న చిన్న పరిశ్రమలు ఆటోనగర్ ప్రాంతంలో ఉండేవి, రిపేర్ షాపులు కానివ్వండి, పెయింటింగ్ షాప్స్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఖాళీ చేసేసిన పరిస్థితి అయితే ఉన్నట్లు తెలుస్తోంది. సో అంటే ఆ వ్యాపారులకి వారికి అట్లీస్ట్ అంటే హెల్త్ పరంగా చాలా నష్టం జరుగుతోంది, ఆల్రెడీ వ్యాపారాలకు కూడా నష్టం జరుగుతోంది, ఒక జీవన స్థితిగతే మారిపోయే పరిస్థితి అయితే కనిపిస్తున్నట్లుంది. ఒకసారి అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, అంటే నష్టపరిహారం ఏమన్నా గవర్నమెంట్ అందిస్తుందా, ఎలా ఉంది ఆ పరిస్థితి? మేము లోక్ అదాలత్లో అదే అడిగామండి. గడిచిన 10 సంవత్సరాల పై నుంచి మా షట్టర్లు మూసేసుకొని, మా చిన్న చిన్న కార్ఖానాలు మూసేసుకొని మేము బయటికి వెళ్ళిపోయి ఎక్కడో బతకాల్సిన పరిస్థితి. పైగా ఏపీఐసీకి ఎదురు అద్దెలను డెవలప్మెంట్ ఛార్జెస్ కడుతున్నామండి. ఎవరైతే పొల్యూటెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఈ పాపాల భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరినీ నెలకి 8,000 రూపాయలు కనీసం తినడానికి సరిపోయే నెలకి 8,000 రూపాయలు చొప్పున లెక్క కట్టి కాంపన్సేషన్ ఇవ్వండి అని అడిగామండి. అంతకంటే ఏం చేయాలండి? అది అడిగినందుకు మా మీద దాడులు చేస్తున్నారు. పైగా రెండోదండి, ఇక్కడ జరుగుతున్న కెమికల్ పొల్యూషన్ ద్వారా శరీరాలు ఎందుకు పనికిరాని పరిస్థితి అండి, మెదళ్ళు కూడా. కారణం ఏంటంటే ఇక్కడ కెమికల్ పొల్యూషన్ ఏంటంటే లెడ్ ఒకటి, సల్ఫైడ్స్ ఒకటి, అమ్మోనియా ఒకటి, కార్బన్ మొనాక్సైడ్స్, సల్ఫేట్స్, ఇవన్నీ కూడా కార్సినోజెనిక్. నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను ఒక జియాలజిస్ట్ గా, ఒక ఎర్త్ సైంటిస్ట్ గా నేను స్పష్టంగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న గాలిలో లెడ్ ఉంది, సల్ఫైడ్స్ ఉన్నాయి, మొనాక్సైడ్స్ ఉన్నాయి, కార్బన్ మొనాక్సైడ్స్, అన్ని కార్సినోజెనిక్, క్యాన్సర్ కారకాలు అని మేము చాలా స్పష్టంగా చెబుతున్నాం. బ్లాస్టింగ్ మెటీరియల్ కు వాడేటటువంటి లెడ్ నైట్రేట్ 20 ఏళ్లుగా నడుస్తుంటే కనీసం అది ఎలా తయారు చేయాలి, ఎక్కడ తయారు చేయాలనే మినిమం నియమ నిబంధనలు కూడా పాటించడంలో పొల్యూషన్ బోర్డు కానీ ఏపీఐసీ కానీ వైఫల్యం చెందింది. లెడ్ నైట్రేట్ 6 బయట తయారు చేసేస్తారండి 20 ఏళ్లుగా. అది అమ్మోనియం నైట్రేట్ మన ఢిల్లీలో దొరికింది కదా, దాంతో సమానం. అదే విధంగా ఇంకో మాట చెప్తున్నాను నేను, ఢిల్లీలో పొల్యూషన్ అంటున్నారు. ఢిల్లీలో పొల్యూషన్ అనేది కేవలం అది ఆ స్మోక్ వల్ల కానీ వాటి వల్ల కానీ వచ్చేదండి. జగ్గైపేట పొల్యూషన్ తో పోల్చుకుంటే 100% చాలా చాలా తక్కువ అండి. జగ్గైపేట నుంచి ఒక రోగి విజయవాడ వెళితే ఆ లంగ్స్ కు చూసి కానీ ఇమ్మీడియట్ గా డాక్టర్ మీరు జగ్గైపేట అని అడుగుతున్నాడు. గడిచిన 10 ఏళ్లుగా మా రోగం చెప్పగానే మీరు జగ్గైపేట అని మా నేటివ్ ఎక్కడో చెప్పేస్తున్నారు. కారు షెడ్ కి కారు తీసుకెళ్తే ఏమంటే జగ్గైపేట మీద అడుగుతున్నారు. అద్దం మీద పట్టేటటువంటి ఆ సిమెంట్ బూడిద కానివ్వండి, కెమికల్స్ తో మిక్స్ అయిపోయినటువంటి బూడిద కానీ యాసిడ్ తో కడిగితే కానీ పోవడం. మరి మా గుండెలు, మా ఊపిరితిత్తులు ఏ యాసిడ్ తో కడిగి మేము క్లీన్ చేసుకోవాలి? వీళ్ళని ఏ యాసిడ్ తో కడగాలి ఇలాంటి చేసేవాళ్ళని? ఈ పరిస్థితుల్లో అక్కడ పంట పొలాలు కానీ పాడి పరిశ్రమ కానీ ఎలా ఉందండి, వాటి పరిస్థితి ఎలా ఉంది అక్కడ? మంచి ప్రశ్న వేశారండి మీరు. ఇప్పటిదాకా జంతువులు చచ్చిపోయినాయండి, కుక్కలు చచ్చిపోతున్నాయి, మేకలు చచ్చిపోతున్నాయి, గేదెలు చచ్చిపోతున్నారు, మనుషులు చచ్చిపోతున్నాయి, ఎన్ని చనిపోతున్నాయి, బాగానే ఉంది. ఇప్పటిదాకా చాలా మంది చూడని కోణం ఏంటి అంటే ఇదేనండి, ఈ పొల్యూటెడ్ వాటర్ మొత్తం కూడా పంట పొలాలకు తీసుకెళ్తున్నారు కదా. బ్లాస్టింగ్ మెటీరియల్ తో నిండినటువంటి గుంటల్లో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలో ఉన్న వాటర్ కూడా మీరు తీసుకెళ్లి పంట పొలాలకు ఇస్తున్నారు కదా. ఆ మెటీరియల్ మొత్తం కూడా అబ్జార్బ్ చేసుకుంటాయి కదా మొక్కలు, మళ్ళా అయ్యే కూరగాయలు మేము తింటున్నాం కదా. ఖచ్చితంగా వాటికి నేను కెమికల్ అనాలిసిస్ చేయించమంటున్నామండి, ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించమంటున్నాం. చనిపోయిన మనుషులు గాని, జంతువులు గాని, పంట పొలాలు గాని ఎవ్వరు చేయట్లేదు. కనీసం మా మీద దాడి చేస్తేనే కేసు కట్టట్లేదు, పోలీసులు రియాక్ట్ అవ్వట్లేదు. మరి ప్రాణాలు అడ్డం వేస్తామని చెప్పే నాయకులు అదేంటి దాని మీద దాడి చేశారంటే వాళ్ళ మీద వీళ్ళు కేసు కట్టమని వీళ్ళు చెప్పట్ల. 3 పేళ్లాలు కొట్టుకునే పంచాయతీల్లో కూడా వీళ్ళు ఎంటర్ అయిపోయి చేసేస్తారు. పంచాయతీల నాయకులు సెటిల్మెంట్ చేస్తారు. రైట్, లైన్ కట్ అయినట్టుంది వెంకటరమణ గారు. వెంకటరమణ గారు వినిపిస్తుందా? 100 సార్లు అడిగారు ఏంటండి ఇక్కడ ఏం జరుగుతుందని. వాళ్ళు తెలియదు, కనపడదు,
వినపడదని మాత్రం రాస్తున్నారు ఆర్టీఐ ప్రకారం అడిగినప్పటికీ కూడా. ఇది జరుగుతుంది. పోనీ స్థానికంగా మాకేమైనా అండుందా, పోనీ పోలీసులు ఏమైనా చేస్తారంటే వాళ్ళు మాట్లాడట్లేదు. కాసేపు మా సంబంధం లేదు, లా అండ్ ఆర్డర్ కాదంటాడు. మరి స్ట్రెస్ పాసింగ్ చేసి ప్రొవకేషన్ చేసి రిగ్గులతో మీదకొచ్చి పడి బోర్లు ధ్వంసం చేస్తే మరి లా అండ్ ఆర్డర్ ఎందుకు కాదు? మరి ఈ చట్టాలు ఏంటో అతీతమైన చట్టాలు జగ్గపేట పోలీసులు కన్నా నాయకులకు మాత్రమే ఉంటాయి, అధికారులకు మాత్రమే ఉంటాయి. రైట్ సౌమ్య గారు, ఒకసారి ఇప్పుడు మనకి ఒకసారి రైతులు పంట పొలాల టాపిక్ కూడా వచ్చింది కాబట్టి ఫుడ్ పరంగా అంటే ఇప్పుడు వాటరే కాకుండా ఫుడ్ పరంగా కూడా పొల్యూట్ అయ్యే మేజర్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తున్నట్లయితే. ఒకసారి ఎటువంటి ఫుడ్ ఇట్లాంటి దానికి కారణం అవుతుందో ఒకసారి చెప్పండి మ్యామ్. వినిపిస్తుందా? స్ట్రక్ అవుతుందా? స్ట్రక్ అయింది. యా, ఓకే మ్యామ్, చెప్పండి ఒకసారి. ఫుడ్ పరంగా కూడా చాలా పొల్యూట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫుడ్ పరంగా అంటే ఓన్లీ వాటర్, ఓన్లీ ఎయిరే కాదు, ఫుడ్ కూడా చాలా పొల్యూట్ అవుతుంది. ఎందుకంటే భూమిలో పంట పొలాలే తీసుకుంటున్నాయి కాబట్టి ఆ కెమికల్ అంతా కూడా. సో జగ్గయ్యపేటలో ఉన్న పరిస్థితి ప్రకారం ఎలా ఉంది మ్యామ్? అంటే అక్కడ ఎలా ఉంది అంటే ఫుడ్ చైన్ ఎలా ఉంది, ఎలా ఉన్నారు పరిస్థితి, ప్రజల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఫుడ్ పరంగా అండి, ఎవరికాళ్ళు మనం పండించుకుంది మనం తిందాము అని చాలా మంది ఈ రోజుల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ కి వాటికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నేను అనేది ఏంటంటే ఎవరికాళ్ళు పండించుకున్నా సార్ అన్నట్టు అదే వాటర్ పీల్చుకుంటది భూమి. సో అక్కడ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయినప్పుడు వచ్చే ప్రొడక్ట్ కూడా పొల్యూటెడే ఉంటది. సో ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు ఉప్పులు పప్పులు లాంటివి అంటే మనం వెళ్ళి ఆర్గానిక్ సోర్స్ నుంచి తెచ్చుకుంటాం, కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అట్లాంటి ఎయ్యి కూడా మనకి ఇక్కడ నీట్ గా ఆర్గానిక్ టైప్ లో ఎక్కడా లేవండి, మొత్తం పొల్యూటెడే ఉన్నాయి. సో దాని వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది హెల్త్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, దానివల్ల ఫుడ్ పొల్యూషన్, కంప్లీట్లీ పొల్యూషన్, జెనెటిక్ చేంజెస్ వస్తున్నాయి బాడీస్ లో. అది దయచేసి అధికారులు గమనించుకుని దానికి తగు చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. చేంజెస్ చాలా ఉన్నాయండి, ఎందుకంటే ప్రతిదీ పీల్చుకుంటది కదా, మనం ఇచ్చే వాటర్ సోర్స్ ఇచ్చేది వాటర్, అప్పుడు ఆ మొక్క పీల్చుకుని అది ప్రొడక్ట్ ఇస్తుంది. అంటే ఏదో మాస్కులు ఇచ్చాము, మాస్కులు ఇస్తున్నారు, మాస్క్ పంచుతున్నారు అని చెప్తున్నారు. అది ఎలాగండి? అంటే అరచేతిని అడ్డు పెట్టి సూర్యుడిని ఆపడం అన్నట్టు దాని అంతే కదండి, ఖచ్చితంగా. అసలు ఇప్పుడు నైట్ 2 o'clock ఒక్కొక్కసారి 7 o'clock ఈవినింగ్ 7, 6 ఆ టైంకి రిలీజ్ చేస్తారు గ్యాసెస్. ఒక్కోసారి మిడ్ నైట్ స్లీప్ లో ఒక స్మెల్ వల్ల డిస్టర్బ్ అయ్యి నిద్రలో నుంచి లెగుస్తున్నామంటే అది ఎంత పంజెంట్ స్మెల్, అంత ఘాటు వాసన, అలాంటి రిలీజ్ చేస్తున్నారు గాల్లోకి ఈజీగా. ఎవరు అండదండలతో రిలీజ్ చేస్తారండి? గాలి నీరు పొల్యూషన్ అంటే గాలి నీరు 2 పొల్యూట్ చేసే అధికారం ఎవరికి ఉంది? హాస్పిటల్ రన్ చేస్తున్నాం, ఒక వేస్ట్ ఉంటుంది, బయోమెడికల్ వేస్ట్ వాళ్ళకి మాత్రమే తీసుకెళ్ళి ఆ వేస్ట్ ఇవ్వాలి. నేను నచ్చిన చోట వేసేస్తాను, డస్ట్బిన్స్ లో సిరంజెస్, నేను నచ్చిన చోట వేస్తాను, వేస్ట్ ఈ బ్లడ్స్ అవన్నీ రిమూవ్ చేస్తాం కదా, మేము ఎక్స్ట్రాక్ట్ చేస్తాం బ్లడ్. మ్యామ్ స్ట్రక్ అవుతున్నారు. రైట్ సౌమ్య గారు, వినిపిస్తుందా? రైట్, సౌమ్య గారిని మళ్ళీ లైన్ కాంటాక్ట్లోకి తీసుకుందాము. సరే వెంకటరమణ గారు, ఒకసారి వెంకటరమణ గారు. రైట్ సౌమ్య గారు, అదే మనం మాట్లాడుకుంటున్నాము. ఫైనల్గా ఒకసారి అంటే కాలుష్య నియంత్రణ మండలి కానీ కాలుష్య నియంత్రణ బోర్డుని ఫైనల్గా మీరు ఒకసారి వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమి రిక్వెస్ట్ చేస్తున్నారు? మేము స్టేట్ పొల్యూషన్ అధికారులకు కోరుకుంటున్న ఒకటేనండి,
ఈ సమస్యని మీరు సెంట్రల్ బోర్డు అధికారులు కలిసి అక్కడ 7 కెమికల్ ఫ్యాక్టరీస్ చాలా డేంజరస్ గా ఉన్నాయి, ప్రజల ప్రాణాలకి ముప్పుగా ఉన్నాయి, అవి దయచేసి అక్కడి నుంచి తరలించేయండి ఇమీడియట్ గా. మమ్మల్ని ఇక్కడ బతకనివ్వండి. మీరు 7 ఫ్యాక్టరీస్ కోసం ఇన్ని వేల మంది ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టడం మాత్రం న్యాయం కాదు. అధికారంలో ఉండి మీకు గవర్నమెంట్ అఫీషియల్స్ గా మీకు ఆఫీసులో కూర్చుని వర్క్ చేస్తున్నారంటే మీరు తీసుకున్న రూపాయికి న్యాయం చేయాలి. చేయాల్సింది ప్రజలకి. మీకు జీతం ఇస్తుంది, మేము ట్యాక్సులు కడితేనే గవర్నమెంట్ అఫీషియల్స్ కి జీతాలు వస్తాయి. మేము ట్యాక్సులు కట్టకపోతే, ప్రజలు కట్టకపోతే వాళ్ళకి జీతాలు కూడా లేవు. మరి దానికి తగ్గ న్యాయం వాళ్ళు చేయట్లేదు. దేనివల్ల చేయట్లేదు? పెనాల్టీతో ప్రాణాలు పోతుంటే పెనాల్టీలు కాదండి, అది కంప్లీట్ గా అక్కడి నుంచి రిమూవ్ చేయించాలి. పెనాల్టీ వేస్తారు, పక్కకి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు ఏం కట్టట్లేదు. పెనాల్టీలతో సమస్యలు తీరిపోయే కాదండి అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ అయిపోయింది, ప్రజల హెల్త్ కి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇమీడియట్ గా అవైతే అక్కడి నుంచి రిమూవ్ చేసేయాలి ఆల్ కెమికల్ ఫ్యాక్టరీస్. దయచేసి ప్రజాప్రతినిధులకైనా, గవర్నమెంట్ అఫీషియల్స్ కైనా, కలెక్టర్ గారికైనా మేము విన్నవించుకునేది ఏంటంటే ఆ 7 కెమికల్ ఫ్యాక్టరీస్ ని అక్కడి నుంచి తీసేసి జగ్గయ్యపేట ప్రజల్ని చక్కగా మంచి గాలి, నీరు ఇచ్చే అవకాశం, ఇక్కడ బతికే అవకాశాన్ని ఇవ్వండి. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. అండ్ వెంకటరమణ గారు, అంటే సార్ మ్యూట్లో అన్మ్యూట్ చేయరా? మ్యూట్లో ఉంది మీ వాయిస్. చెప్పండి సార్. సార్ మ్యూట్లోనే ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయరా? ఓకే అండి. ఓకే సార్. అధికారులు కావచ్చండి, నాయకులు కావచ్చండి, ఎవరైనా మనం మనుషులు అన్న విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. కరోనా మనకు ఒక మంచి గుణపాఠం నేర్పింది. కోట్ల ఆస్తి పరుడు కూడా కరోనాను బతకలేకపోయాడండి డబ్బుతోటి. కాబట్టి ఈ చండాలపు డబ్బు కోసం మనుషులన్న సంగతి మర్చిపోతున్నారు. ఒక్కసారి మనుషులు అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటే అధికారులు. సార్ రైట్. అంటే మ్యామ్, ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఇట్లాంటి వాతావరణంలోనే వాళ్ళ స్కూల్, కాలేజ్ ఇదంతా కూడా ఇలానే జరుగుతుందా మ్యామ్ ప్రెసెంట్ ఉన్న పరిస్థితుల్లోనే? ఆ వాళ్ళకి తెలుస్తుంది గాలిని. రైట్ సార్, కంటిన్యూ చేయండి సార్. వినిపిస్తుంది సార్, కంటిన్యూ చేయండి. నీటిని కానివ్వండి, ఈ రకంగా చేయడం వల్ల మనం అనుకుంటాం ఒక నీటిలోంచి పిలుస్తాయని కాదండి. ఆ విషయాన్ని, గాలిలో వచ్చిన ఆ విషయాన్ని మనుషులకు పిలుస్తున్నారో మొక్కలు కూడా ఆకుల ద్వారా శోషించుకుంటాయి. ఆ విధంగా కూడా పాడైపోతాయి. అలాగే జగ్గయ్యపేట గార్డెన్స్ లో, ఇళ్ల ముందు గార్డెన్స్ లో కానీ బయట కానీ ఉన్న మొక్కల్ని మీరు ఒక్కసారి చూస్తే ప్రతి ఆకు పైన ఇంత బూడిదలాగా పట్టేసి ఉంటుందండి. ఆకులు రంగు మారిపోయి ఉంటాయండి. చెట్లను కడుక్కోవాల్సిన పరిస్థితి. ఇంత దారుణంగా వెళ్ళిపోతా ఉంటే అన్ని చూస్తూ ఉన్నారు అందరూ. మనుషుల వల్ల సంగతి మర్చిపోయారు. తోటి మనిషిని తనే చంపు. ముఖ్యంగా అధికారులు ఎక్కడో ఉండి ఇక్కడ ప్రజల యొక్క ప్రాణాలతోటి చెలగాట మాడుతున్నారు. ఇమ్మీడియట్ గా ఈ కాలుష్యాన్ని నుంచి జగ్గయ్యపేటని కాపాడకపోతే జగ్గయ్యపేట శ్మశానం అవ్వక తప్పదు. అవుతున్నప్పుడు జగ్గయ్యపేట ప్రజలు తిరుగుబాటు చెయ్యక తప్పదు. మా ప్రాణాలను కాపాడుకోవడం కోసం. కాబట్టి జాగ్రత్త పడవలసిందిగా అధికారులు మేము హెచ్చరిస్తున్నాం. షూర్ సార్. మ్యామ్ ఒకసారి ఇందాక కంటిన్యూ చేయండి, మిమ్మల్ని ప్రశ్న అడిగాను ఇందాక. ఇప్పుడు నివాసయోగ్యం మధ్యలో కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నప్పుడు మేడం, పిల్లలు, పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు అందరూ ఎఫెక్టెడ్. చిన్న పిల్లలకి లంగ్స్ ప్రాబ్లమ్స్ బాగా పెరిగిపోయినాయండి. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చాలా చూస్తున్నాను. నెబులైజేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం, స్ప్రేలు కొట్టుకోవాల్సిన అవసరం ఇంత చిన్న ఏజ్ లో. విజయవాడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉండే హాస్పిటల్ నేమ్స్ నేను మెన్షన్ చేయక్కర్లేదు. అలానే జగ్గయ్యపేట హాస్పిటల్స్ లో వెళ్తే నెబులైజేషన్స్ ఎక్కువ అవ్వాల్సి వస్తుంది పిల్లలకి. ఇప్పుడు ఇంత చిన్న వయసులో నెబులైజర్స్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? వాళ్ళు రెస్పిరేటరీ సిస్టమ్ మొత్తం చాలా ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. అలానే పెద్దవాళ్ళు, కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళందరికీ డయాలసిస్ సెంటర్స్, ఎల్డర్, ఎస్పెషల్గా డయాలసిస్ సెంటర్స్ లో ఎవరు మేము ఏ ఏజ్ వాళ్ళు కొంచెం ఎక్కువ, అంటే ఉండకూడని ఏజ్ వాళ్ళు ఉంటున్నారా? అంటే ఈ ఏజ్ లో వాళ్ళకి డయాలసిస్ అవసరం లేదు. ఇప్పుడు పొటెన్షియల్ ఏజ్ ఏంటండి? మనం అంటే ఒక లైఫ్ లో చిన్న పిల్లప్పుడు స్కూలింగ్ అంతా ఉంటుంది. 20 years వరకు స్కూలింగ్, వాళ్ళ ఎడ్యుకేషన్, కాలేజ్ ఉంటది. ఆఫ్టర్ 55 మ్యాక్స్ 60 వేసుకోండి. సో అంటే మిడిల్ ఏజ్ లైక్ 30 to 60 ఏజ్ అనేది కొంచెం పొటెన్షియల్ ఏజ్. ఒక ఫ్యామిలీని లీడ్ చేయడానికి, సంపాదించుకోవడానికి, వాళ్ళు నెక్స్ట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ప్లాన్స్ ఇవన్నీ ఉండే ఏజ్. ఆ ఏజ్ లో
ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యి వెళ్ళి కిడ్నీస్ డయాలసిస్ సెంటర్లకు వెళ్తా ఉంటే ఫ్యామిలీ ఎట్లా గడుస్తుంది? వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతారు? పొటెన్షియల్ ఏజ్ వాళ్ళే ఉన్న వాళ్ళే దెబ్బతింటున్నారు, ఈ డయాలసిస్ సెంటర్స్ లో ఉంటున్నారు. ఓకే. ఇప్పుడు 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి కిడ్నీలోకి వెళ్ళి చేయించుకునేది ఏంటండి? అసలు అది నాకు చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, చాలా చిన్న ఏజ్ లో రాని సమస్యలు నేను చూస్తున్నాను. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఏజ్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క సమస్య నేను చూస్తున్నాను. అది ఇప్పుడు తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఎస్ సార్. అంటే ఇంకా హై పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది హెల్త్ పరంగా. సో ఇప్పుడు కూడా ఆపకపోతే తర్వాత సార్ అన్నట్టు శ్మశానం తప్ప అక్కడ ఏం మిగలదండి. ప్రజలు బతికే అవకాశం అయితే ఇక్కడ లేదు. అంత పీక్ పొల్యూషన్ లో, మనం ఎయిర్ పొల్యూషన్ లో, వాటర్ పొల్యూషన్ లో నివసిస్తున్నాం. కాబట్టి దయచేసి అక్కడి నుంచి ఆ కెమికల్ ఫ్యాక్టరీస్, 7 కెమికల్ ఫ్యాక్టరీస్ ని అత్యవసరంగా తీపించాల్సిన అవసరం ఉందండి. రైట్, తప్పకుండా మ్యామ్. మన కథనం ద్వారా కూడా ప్రజాప్రతినిధులకి, అధికారులకి ఈ విషయం చేరుకొని తప్పకుండా మీరు అనుకున్న మార్పు జగ్గయ్యపేటలో జరగాలని ఆశిద్దాము. సార్, మీ యాజ్ ఎ జియాలజిస్ట్గా, యాజ్ ఎ సామాజిక కార్యకర్తగా ఒకసారి తదుపరి కార్యాచరణ మీరు ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నారు, ఈ అంశాన్ని గురించి ఒకసారి తెలియచేయండి. ప్రజల కోసం, మా ప్రాణాల కోసం చట్టరీత్యా ఏమేమి చేయాలో అన్ని చేస్తామండి. ఎందుకంటే ఇది మా బ్రతుకు సంబంధించిన సమస్య కాబట్టి మా ప్రాణాలు కాపాడుకోవడానికి ఎస్ సార్, రైట్. వినిపిస్తుందా వెంకటరమణ గారు? రైట్, ఓకే, రైట్. సౌమ్య మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ మ్యామ్. థ్యాంక్ యూ వెంకటరమణ గారు అండ్ సౌమ్య గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. చూసారు కదా జగ్గయ్యపేటలో ఉన్న పొల్యూషన్ పరిస్థితి. ఓన్లీ జగ్గయ్యపేటనే కాదు, టోటల్ ఏపీ వైడ్గా కూడా ఉన్న ఖచ్చితంగా ఉన్న సమస్యలు అన్నిటి గురించి మీ ముందుకు తీసుకొస్తుంది వైకే టీవీ మనం కార్యక్రమం. సో కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.